గుంటూరు నగరంలోని గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు 163వ దేవీ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అఖండకోటి బ్రహ్మనాయకి శ్రీ జగన్మాత ఆదిపరాశక్తి అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకి దర్శనమిచ్చారని తెలియజేశారు. ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి 163వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజన్ని జగన్మాత ఆదిపరాశక్తి ఈ రోజు గజలక్ష్మి అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తున్నారు. వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొకటి, దసరా పండుగ రోజున లక్కీ టిప్పు డ్రాగా 2.5 అడుగు వెండి మండపం అనేది అమ్మవారి మీ ఇంటికి చేరును. ఆ అదృష్టం మీరు పరీక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వెండి మండపం కూడా మన వీడియో మిత్రులు చూపిస్తారు. ఒకసారి మీరందరూ చూసి ఆ మండపం మా ఇంటికి రావాలని కోరుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ రోజు స్పెషల్ గా కైలాసగిరి నుంచి కొండలు, బద్రీనాథ్ నుంచి కొండలు, అష్టాదశ పీఠాలు ఎంతో చక్కగా అలంకరించి ఒక గుడి అంటే కనిపించకుండా అన్ని కొండలతో నిండిపోయిన ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుడిని తరలి రండి వచ్చి దర్శనం చేసుకోండి.